మా దగ్గర అణుబాంబులు బోలెడన్నున్నాయి. ఆ అణుబాంబులని గనక మేము వాడితే మీరేమైపోతారు నంబర్ 1. రెండోదొచ్చేటప్పటికి మీరు ఒక్క షిప్‌ని ధ్వంసం చేస్తే మీ ఒక్కో విద్యుత్ ప్లాంట్‌ని ధ్వంసం చేస్తాం. నంబర్ 2 ఇది ట్రంప్ ఇచ్చినటువంటి వార్నింగ్. ఏదైతే ఇరాన్ తాజాగా కూడా హార్ముజ్ జలసంధి దగ్గర షిప్పుల మీద దాడులు చేస్తానే ఉంది. అమెరికన్ షిప్స్ అన్నీ అక్కడే ఉన్నాయి. ఆపలేకపోతున్నాయి. ఎందుకంటే మెరుపు దాడి, సముద్రపు దొంగల్లాగా ఒక్కసారి దాడి చేసేసి ఆ పైన పారిపోతారు. చావడానికి సిద్ధంగానే చేస్తున్నారు. అదే సందర్భంలో హార్ముజ్ జలసంధి మీద దిగ్బంధం అన్నటువంటిది మేం చేశామంటే, లేదు మేము ఇరాన్ని దిగ్బంధించామని చెప్తున్నటువంటి అమెరికా ఆపలేకపోతున్నటువంటి పరిస్థితి. అమెరికా మాటలు నమ్మి ఏ షిప్పు రాలేకపోతున్న పరిస్థితి. దాంతోనే ఈ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఇరాన్ అయితే వాటిని లెక్క చేయమంటోంది, అడ్డుకు తీరతామంటోంది. హార్ముజ్ జలసంధి మీద ఆధిపత్యం తమదేనంటోంది. ఇప్పుడు ఆ ఆధిపత్యాన్ని ఆపకపోతే అసమర్థుడిగా చరిత్రలో మిగిలిపోతాడు ట్రంప్.